जडानामप्यम्बस्मरणसमये त्वच्चरणयोः भ्रमन्मन्थक्ष्माभृत् घुमघुमितसिन्धुप्रतिभटाः प्रसन्नाः कामाक्षि प्रसभमधरस्पन्दनकराः भवन्ति स्वच्छन्दं प्रकृतिपरिपक्वा भणितयः। जडानाम् अपि अम्ब स्मरणसमये त्वच्चरणयोः भ्रमन् मन्थ क्ष्माभृत् घुमघुमित सिन्धु प्रतिभटाः प्रसन्नाः कामाक्षि प्रसभम् अधर स्पन्दनकराः भवन्ति स्वच्छन्दं प्रकृति परिपक्वा భణితయః। అమ్మా కామాక్షి, ఎవరైతే నీ పాదపద్మములను మనస్ఫురంగా స్మరిస్తారో వారు మందబుద్ధులైనప్పటికీ వారి నోటి నుండి అద్భుతమైన వాక్కులు ప్రవహిస్తాయి. ఆ వాక్కులు క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం మథింపబడుతున్నప్పుడు వచ్చిన సముద్ర ఘోష వలె ఘుమఘుమిత గంభీరమైన ధ్వనుల వలె ఉంటాయి. నీ పాద స్మరణ మాత్రం చేత వారి పెదవులు ఆవేశంతో అప్రయత్నంగా కదులుతుండగా సహజంగా గంభీరమైన నిర్మలమైన పరిపక్వమైన కవిత్వం ధారాళంగా వెలువడుతుంది. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. జడానామప్యంబస్మరణసమయే త్వచ్చరణయోః భ్రమన్మంథక్ష్మాభృత్ ఘుమఘుమితసిన్ధుప్రతిభటాः ప్రసన్నాः కామాక్షి ప్రసభమధరస్పन्दనకరాः భవంతి స్వచ్ఛందం ప్రకృతిపరిపక్వా భణితయః।